ఇంట్లో సంపాదించే వాళ్ళు చనిపోతే నెల నెల ఆదాయం వచ్చే మార్గం ఉందండి. జనరల్‌గా మనందరికీ ఇన్సూరెన్సులు తెలుసు. ఇందులో టర్మ్ ఇన్సూరెన్స్ తెలుసు. టర్మ్ ఇన్సూరెన్స్ చేస్తే ఏమవుతుంది? డబ్బులు ఒకేసారి వస్తాయి. ఆ వచ్చిన డబ్బు ఏం చేయాలో తెలీదు. బంధువులు అప్పులు వగైరా అడుగుతూ ఉంటారు. మనం కూడా సరిగ్గా ఆర్గనైజ్ చేయలేం. చిల్లర మల్లరగా ఖర్చయిపోతుంది. తర్వాత మళ్ళీ కుటుంబం వీధిన పడుతుంది కదండీ! ఈ పరిస్థితి లేకుండా ఒక ప్లాన్ ఉంది. ఇన్‌కమ్ రీప్లేస్‌మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. అందరికీ కాదు గానీ కొందరికి బాగా ఉపయోగపడుతుంది. అంటే వచ్చిన డబ్బంతా నేను బాగా ఆర్గనైజ్ చేయగలను అనేవాళ్ళు దీని జోలికి వెళ్ళక్కర్లేదు. కాదు మరి చనిపోయిందే కుటుంబ పెద్ద, ఆయనే చూసుకోలేడు. వీళ్ళ ఆడవాళ్ళు పిల్లలతో ఉన్నారు. వీళ్ళు అంత డబ్బు చేతికొస్తే తెలుసు కదా! బంధువులు వగైరా, వగైరా చాలా ఉంటాయి బాధలింకా. ఏమైపోతాయో ఆ డబ్బులు తెలీదు. ఎవడు పట్టుకుపోతాడో తెలీదు. ఎలా మోసం చేస్తారో తెలీదు. ఇలాంటివి ఉంటాయి గదండీ! వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఇన్‌కమ్ రీప్లేస్‌మెంట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. జనరల్‌గా మనిషి బయటికెళ్ళాక తిరిగొస్తాడో లేదో అనే పరిస్థితి ఉంది గదా! ఈరోజు. అందుకే ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. చేయించుకోండి కూడా. ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీ వగైరా చాలా వరకు బెనిఫిట్స్ వచ్చినాయి కాబట్టి చేయించుకోండి. అంటే ఎవరి స్తోమతకు వాళ్ళు చేయించుకోండి. మీరు సంపాదిస్తున్నటువంటి ఆదాయం, సంవత్సర ఆదాయం ఏదైతే ఉందో సపోజ్ సంవత్సరానికి 10,00,000 సంపాదిస్తున్నట్టయితే రూ. 1,00,00,000కి తగ్గకుండా చేయించుకోండి. సరే. రూ. 1,00,00,000 చేయించుకుందాం అనుకుందాం. పొరపాటున ఏదైనా జరిగింది. అతనికి ఏదైనా జరిగింది. జరగదని గ్యారంటీ లేదు గదండీ! ఎవరికైనా జరగొచ్చు. జరిగింది అన్నప్పుడు ఆ రూ. 1,00,00,000 వస్తాయి ఒకేసారి. రూ. 1,00,00,000 ఏమైపోతాయి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలీదు. ఒక్కొక్కడు ఒక్కోలా చెప్తాడు. యాక్చువల్‌గా రిలీజ్ చేసేటప్పుడే వాళ్ళే మొదలెడతారు. అక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి అని. లేదు ఇంక చుట్టూ తెలుస్తది కదా! చాలామందికి. ఇంకా ఆ మ్యూచువల్ ఫండ్ అని, అదని, ఇదని చేయమంటారు. సో, మరి ఇది కాదు, ఇది కాకుండా ఇదిగో ఇది కూడా ఒకసారి ఆలోచించండని. అంటే ఈ మధ్య నాకు కూడా ఈ సమాచారం ఎవరో చెప్పారు. ఒక కుటుంబం చక్కగా దీన్ని బేస్ చేసుకొని హాయిగా వెళ్ళిపోతుందండి. సో, మరి ఇన్‌కమ్ రీప్లేస్‌మెంట్ టర్మ్ ప్లాన్ అంటే మరేం కాదండి. ఏదైనా జరిగి కుటుంబ పెద్ద చనిపోయి డబ్బొచ్చినప్పుడు, ఆ డబ్బు వృధా అయిపోకుండా ముందు అప్పులు వగైరా, వగైరా ఉంటే సపోజ్ ఒక రూ. 1,00,00,000 అనుకుంటే, ఒక 50,00,000 అప్పు వగైరా ఉందంటే 50,00,000 అప్పు తీసుకొని తీర్చేస్తామండి. మిగిలిన 50,00,000 మాత్రం ఒక 10, 15 ఏళ్ల పాటు అంటే ఈ పిల్లలుంటారు, చదువు ఉండాలి, కుటుంబం గడవాలి, సెట్ అవ్వాలి గదండీ! నెల నెల చక్కగా ఒక సాలరీలాగా ఆ నామినీకి అందే అవకాశం ఉంటుంది. నిత్యావసర ఖర్చుల దగ్గర నుంచి, పిల్లల ఫీజుల దగ్గర నుంచి ఎక్కడా ఇబ్బంది రాకుండా ఇది ఉపయోగపడుతుంది. అయితే దీనికి కూడా కొన్ని పద్ధతులున్నాయండి. అంటే రకరకాలైన పద్ధతులుంటాయి. మిక్స్‌డ్. అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం బీమా పరిహారం సపోజ్ రూ. 1,00,00,000 ఉంది. ఎన్ని నెలలని పెట్టుకుంటాం సపోజు అన్ని నెలల్లోనూ అమౌంట్ ఇచ్చేస్తే మొత్తం ఆ పరిహారం వాయిదా వాయిదాగా ఇస్తారది. రెండోది ఏక మొత్తం ప్లస్ నెలవారీ ఆదాయం. ఇది ఉత్తమ మార్గం అండి. ఏక మొత్తం అంటే కొంత ఏక మొత్తంలో ఇచ్చేస్తారు. అప్పులు గిప్పులు తీర్చేసుకుంటాం. మిగిలింది ఆ 10, 15 ఏళ్ల పాటు ఇంట్రెస్ట్ వగైరా అన్నీ కలిపి నెలవారీ ఆదాయంగా సాలరీ కింద చెల్లిస్తూ ఉంటారు. వడ్డీ కలిపేనండి. మరిక్కడ ద్రవ్యోల్బణం ఉంటుంది. మీకు తెలుసు ఇన్‌ఫ్లేషన్ అనేది ఈ రోజున్న వస్తువు ఇదే రేటుకి రేపు రాదు. సంవత్సరం తర్వాత, 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత. సో, మరి అక్కడ పెంచుతూ పోవాలి కదండీ! 5, 10% పెంచుతూ పోవాలి. సో, మరి ఇది ఎవరికి అవసరం అంటే ఇన్వెస్ట్ చేయడం తెలియని వాళ్ళకి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకంటే అయోమయంగా ఉంటారు కదా కొంతమంది. వాళ్ళకి ఇది బావుంటుంది. అలా కాకుండా నెలవారీ బడ్జెట్ సక్రమంగా కావాలి, క్రమబద్ధంగా ఆదాయం కావాలి అనుకునే వాళ్ళకి, అప్పులేమీ లేవు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అక్కడ కొంత తీసుకొని బయట ఇన్వెస్ట్ చేసుకొని మిగిలిన కొంత నెలవారీ ఆదాయం కింద పెట్టుకోవచ్చండి. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను డబ్బొచ్చింది అనంగానే కొత్త కొత్త స్నేహితులు తయారవుతారు. పాత స్నేహితులొస్తారు, బంధువులొస్తారు. ఒక మొహమాటం కాదు. ఇస్తే ఒక మొహమాటం, ఇవ్వకపోతే ఒక మొహమాటం. అనవసరమైన ఖర్చులయిపోయే అవకాశం ఉంటుంది. సో, మరి ఫైనాన్షియల్ పొజిషన్ బావుంటేనే గదండీ ఎవరైనా గానీ మన వైపు చూసేది. మరిక్కడ మార్కెట్ ఒడిదుడుకులు వగైరా మళ్ళీ షేర్ మార్కెట్‌లోనూ, మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పెడితే ఆ ప్రమాదం ఉంటది. ఏమీ లేకుండా బీమా కంపెనీ చక్కగా హామీ ఇస్తుంది. ఆ హామీని బేస్ చేసుకొని ఆ డబ్బులు మీకిచ్చేస్తుంది. చక్కగా మనకు కూడా ఆప్షన్స్ ఉంటాయి. ఎంత తీసుకోవాలి, ఏంటి అనేది. సో, మరి ఆప్షన్ బేస్ చేసుకొని మనం చక్కగా ఇది ప్లాన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది అని. సో, మరి ఈ ఇన్‌కమ్ బేస్డ్ ఏదైతే ఉందో రీప్లేస్‌మెంట్ అండి. ఇన్‌కమ్ రీప్లేస్‌మెంట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్ అని చెప్పి అడగండి. అంటే ఇన్స్యూరెన్స్ తీసుకునేటప్పుడే ఈ అవకాశం ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు మనం క్లెయిమ్ చేసుకునే టైం గూడా కొన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీలు ఈ సదుపాయం కల్పిస్తే కల్పించొచ్చు. సబ్జెక్ట్ టు కరెక్షన్. మీరు కామెంట్‌లో చెప్పాలి. సో, మరి ఇలాంటి మంచి
అంటే పర్సనల్ ఫైనాన్స్ సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు మనం చెప్పుకుంటూ ఉందాం. మీరు ఫాలో అవ్వట్లేదు, ఇంకా కొంతమంది ఫాలో అవ్వండి దయచేసి. ఇలాంటి సమాచారం 10 మందికి ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.